అన్న చెప్పండి, 2024 ఎలక్షన్ ఎలా జరిగాయి అనుకుంటున్నారు? 2024 ఎన్నికలు మనం పరిశీలిస్తే ఈరోజు గత ఎన్నికలతో చూస్తే ఈసారి ఎన్నికలు ఒక రకంగా వేరులై పారినట్టు డబ్బులు ఈరోజు విపరీతంగా ప్రజలకి రాజకీయ పార్టీలు పంచడం జరిగింది. ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క వైఎస్ఆర్సీపీ డబ్బులు విపరీతంగా 3,000, 2,000 ఓట్లతో ఈరోజు కొనుగోలు చేసేదానికి ఎన్నికలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా డబ్బులు మయం అయ్యిందనేటువంటిది సందర్భంగా ఈ ఎన్నికలు మనం చూసాం. ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగాయి, ఏ బూత్లో చూసుకున్నా ప్రశాంతంగా జరిగాయి. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పల్నాడు ఇట్లా కొన్ని జిల్లాల్లో అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. దాని మీద మేము ఇప్పుడు ఎన్నికల తర్వాత మనకు అనేక విషయాలు బయటపడుతున్నాయి. నేరుగా ఎన్నికల బూత్లోకి పోయి ఒక ఎమ్మెల్యే ఈవీఎంస్ని కింద పగలగొట్టడం జరిగింది, అక్కడుండి ఏజెంట్ని కొట్టడం జరిగింది. ఇదే అక్కడే కాదు, వైజాగ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఒక రకంగా ఏజెంట్లను భయభ్రాంతులను చేసి వశపరుచుకునేదానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఎదుర్కొనే దాంట్లో టీడీపీ ఎదుర్కొనే దాంట్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అయితే ఒక పథకం ప్రకారం ఈరోజు అధికారులను కూడా వాళ్ళకు అనుకూలంగా వేసుకున్నారు. అందువల్ల అనుకూలంగా వేసుకున్నప్పుడు ఈ ఘటనలు జరిగేదానికి ప్రాధాన్యత ఒక రకంగా ఏదైతే ఎన్నికల కమిషన్ దీంట్లో వైఫల్యం చెందారనేది మేము భావిస్తున్నాం. దాని మీద చర్యలు కూడా సరిగా తీసుకోలేదు ఈ రోజుకి కూడా. ఇట్లా ఈవీఎంలు పగలగొట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది? భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళని వెంటనే కేసు రిజిస్టర్ చేస్తున్నారు. వెంటనే రిమాండ్కి పంపించి వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండేటట్టు చూస్తేనే రాజకీయాల్లో కొన్ని మార్పులు చూసినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అదేవిధంగా అసలు ఈవీఎం దగ్గర పోలీసు సిబ్బంది అనేది, సెక్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఎన్సీసీ క్యాడర్లు కూడా అక్కడ డ్యూటీ చేసినట్లు మనం చూస్తున్నాం. అక్కడ చూసుకున్నట్లయితే ఏ పోలీసు కూడా అక్కడికి రాలేదు. అక్కడ ఉన్న ఏజెంట్ అక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. అసలు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక పథకం ప్రకారమే వాళ్ళు పోలీసుని అక్కడ బలహీనపరిచి పోలీసుని తక్కువ మందిని పెట్టి వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు చేసేదానికి ప్రయత్నం చేశారు. అందువల్ల ఇది ప్రజలందరూ బయటకు వచ్చినాక తెలిసినాక ఈరోజు అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఎన్నికల కమిషన్ వైఫల్యం, పోలీసు వైఫల్యం ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎన్నికల్లో సజావుగా జరిగేదానికి సహకారం లేదనేటువంటిది ప్రజలు అనుకుంటున్నారు. నేను కూడా అనుకుంటున్నాను. అంటే మీరు మొన్నటి వరకు మున్సిపల్ కార్మికులు కానివ్వండి, అంగన్వాడీ కార్మికులు కానివ్వండి, అందరూ ఏకపక్షంగా ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేయడం జరిగింది. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలో వ్యవస్థ ఇవన్నీ మేము నిర్వహిస్తామని కూడా వాళ్ళని మగ్గపెట్టడం జరిగింది. వాళ్ళంతా సిపిఎంకి, కాంగ్రెస్కి మద్దతుగా ఓటేశారంటారా? ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ వర్కర్స్ ఆ రోజు నారాయణ గారు ఉండారు, 279 జీవో తీసుకొని వస్తే దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ, సిఐటి నిలబడి పనిచేసింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్మికులుగానే ఉంటాం, వైఎస్ఆర్సీపీ కూడా చేయలేదు. అందువల్ల ఖచ్చితంగా సిపిఎం పార్టీకి అంగన్వాడీ, ఆశా వర్కర్సు, అట్లాగనే మున్సిపల్ వర్కర్సు, ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నిలబడి అటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా కె రాజు గారు నిలబడటం జరిగింది. గతంలో ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ అందరం రాజుగారికి మద్దతుగా ఓటేసి ఈరోజు జిల్లాలో ఉండేటువంటి మైనార్టీ సెక్షన్స్ అంతా పార్లమెంటుకి బీజేపీ యొక్క ప్రమాదాన్ని ఆలోచించారు. బీజేపీని ఓడించేదానికి కాంగ్రెస్ కోటేయాలనేటువంటిది మేము చెప్పాము. వామపక్షాలు అందులో ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా 28 రాజకీయ పార్టీలు ఈరోజు దీంట్లో ఉన్నాయి. అందువల్ల మన ఇక్కడికి వచ్చే లోపల ఏంటంటే మైనార్టీస్ కానీ అట్లాగని ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఈరోజు రాజును గెలిపించాలి. ఎందువల్ల అంటే ఆయన ఈ జిల్లాలో కలెక్టర్గా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఏంటంటే పేదవాళ్ళకి ల్యాండ్ పర్చేజెస్ స్కీమ్ కింద కొంతమందికి భూములు ఇవ్వటం కానీ, లేదా సారా వ్యతిరేక ఉద్యమానికి ఒక రకంగా తోడ్పాటుని ఇవ్వటం, అట్లాగని అక్షరాస్యత ఉద్యమం, అట్లాగని పొదుపు గ్రూపులు, ఇలాంటి సామాజిక అంశాలు అందరికి ఉపయోగపడేటట్టు కలెక్టర్గా ఆయన పాత్ర నిర్వహించారు. కాబట్టి అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. అందువల్ల కాంగ్రెస్కి ఓటేయాలనేటువంటి ప్రజలందరూ విశ్వసించారు, ఆ విధంగా ఓటేశారు. అదేవిధంగా ఎలక్షన్లో మీకు ఎటువంటి సంఘటన ఏమైనా జరిగాయా?
మా వరకు ఎక్కడా జరగలేదు. ఈ నా సిపిఎం పార్టీగా మేము చేసినప్పుడు కాంగ్రెస్కి కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు రాలేదు. టీడీపీ వైఎస్ఆర్సీపీ మీద కొన్ని వాదోపవాదాలు చెప్పుకుంటూ ఉన్నారు, అవి జరుగుతూ ఉన్నాయి, కొన్ని కేసులు కూడా పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా అది 4వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది. అయితే మీకు ఎలాంటి ఏమైనా ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయండి? జనరల్గా ఏంటంటే రాష్ట్రంలో అక్కడక్కడ దేశంలో కూడా ఈవీఎంస్ ఇంకో ఉత్తర భారతదేశంలో మనం చూసాం, పేరు పిలవటం వెనక్కి పంపించడం, ఈయనే ఓటేసేసేసాడు. ఇట్లా చూసుకున్నప్పుడు కొన్ని దగ్గరలో వాళ్ళే ఏకపక్షంగా బీజేపీ పోల్ చేసుకున్న పరిస్థితి ఉంది. అందువల్ల ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈరోజు లేకుండా డబ్బులు దౌర్జన్యాలతో ఈరోజు అధికారంలోకి రావాలనేటువంటిది అటు బీజేపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఇవన్నీ చేశాయి. అందువల్ల రాబో కాలంలో కాంగ్రెసు గెలిస్తేనే భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశిస్తాం. అదే గతంలో చూసుకుంటే గత ఎన్నికల్లో అన్ని మంచినీటి సరఫరా కానీ ఎండకి టెంట్లు ఇవన్నీ వేసేవారు. ఈసారి సరిగా చేయలేదు ఈ అని కూడా చెప్తాను. దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఏంటంటే ఉండేదానికి షామ్యాలు చేసుకునేదానికి అవకాశం లేదు. లోపల కూడా ఏంటంటే ఓటర్స్ ఓటు వేసేదానికి పోతే మంచినీళ్ళు సౌకర్యం కల్పించలేకపోయారు. అందువల్ల ఇవన్నీ చూసుకున్నప్పుడు ఓటింగ్ సరళి తగ్గించేదానికి ప్రయత్నం చేశారు. కానీ అయినా కానీ మహిళలు, వృద్ధులు, పిల్లలు, యూత్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేశారు. పర్సంటేజ్ కూడా పెరిగింది. అంటే ఈ యొక్క సైలెంట్ ఓటు ఎలా ఉండబోతుంది? అంటే ప్రభుత్వాన్ని చేంజ్ చేసేలాగా ఉందా లేదా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు? పత్రికలన్నింటి ప్రజలు చెప్పుకునేందుకు ప్రభుత్వం మార్పు వస్తుందని చెప్తున్నారు. అధికార పార్టీ మేమే గెలుస్తామని చెప్తున్నారు. రేపు 4వ తేదీ ఏదైతే బ్యాలెట్ బయటకు వచ్చినాక మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని బయట ప్రచారం విపరీతంగా ఉంది, పత్రికల్లో కూడా వస్తుంది. అలాంటి వాతావరణం కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అట్లాగనే ఏదైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా ఓటు యూత్ అంటే నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేసే దాంట్లో వైఫల్యం చెందిందనేటువంటిది. అందువల్ల వీళ్ళందరూ కూడా విపరీతంగా ఓటేశారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తేలిపోయింది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం అనేది. అంటే ఎమ్మెల్సీ 3-4 స్థానాల్లో 3 స్థానాలు టీడీపీ గెలుచుకుంది, అప్పుడే స్పష్టమైపోయింది ఈ ప్రభుత్వం మారబోతుందని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమంటారా? ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు దాకా తెలుగుదేశం సైలెంట్గా ఉండేది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినానికి ఊపందుకుంది, దాంతో యాక్టివిటీస్ పెంచారు. ఈరోజు టీడీపీకి అలాంటి వాతావరణం కూడా ఉందనేటువంటిది భావించవచ్చు. ఈరోజు జిల్లాలో ఉండేటువంటి మైనార్టీ సెక్షన్స్ అంతా పార్లమెంటుకి బీజేపీ యొక్క ప్రమాదాన్ని ఆలోచించారు. బీజేపీని ఓడించేదానికి కాంగ్రెస్ కోటేయాలనేటువంటిది మేము చెప్పాము. వామపక్షాలు అందులో ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా 27-28 రాజకీయ పార్టీలు ఈరోజు దీంట్లో ఉన్నాయి. అందువల్ల మన ఇక్కడికి వచ్చే లోపల ఏంటంటే మైనార్టీస్ కానీ అట్లా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఈరోజు రాజును గెలిపించాలి. ఎందువల్ల అంటే ఆయన ఈ జిల్లాలో కలెక్టర్గా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఏంటంటే పేదవాళ్ళకి ల్యాండ్ పర్చేజెస్ స్కీమ్ కింద కొంతమందికి భూములు ఇవ్వటం కానీ లేదా సారా వ్యతిరేక ఉద్యమాన్ని అందువల్ల అనుకూలంగా వేసుకున్నప్పుడు ఈ ఘటనలు జరిగేదానికి ప్రాధాన్యత ఒక రకంగా